బిగ్ బ్యాంగ్ అయ్యాక 10⁻⁻36 సెకండ్స్ నుంచి 10 to 33 సెకండ్స్ మధ్యలో పీరియడ్ని మనం ఇన్ఫ్లేషనరీ ఎపిక్ అంటాం. ఇన్ఫ్లేషన్ థియరీ ప్రకారం ఈ పీరియడ్లో యూనివర్స్ చాలా ర్యాపిడ్గా ఎక్స్పోనెన్షియల్గా ఎక్స్పాన్షన్ అయ్యింది. యూనివర్స్ లీనియర్గా 10⁻26 ఫ్యాక్టర్ రేట్లో ఎక్స్పాన్షన్ జరిగింది. సింపుల్గా 10⁻26 రేట్తో ఎక్స్పాన్షన్ అవ్వడాన్ని కంపేర్ చేసి చెప్పాలి అంటే జస్ట్ 1 నానోమీటర్ ఆబ్జెక్ట్ 62 ట్రిలియన్ మైల్స్ లాంగ్ ఎక్స్పాండ్ చేయడం ఎంతో సేమ్ 10⁻26 ఫ్యాక్టర్తో ఎక్స్పాండ్ చేయడం కూడా అంతే. అండ్ యూనివర్స్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అనేది బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 10⁻78 ఇంక్రీజ్ అయ్యింది. ఇది అంతా 1 సెకండ్ కూడా కాదు, జస్ట్ 10⁻36 to 10 to 33 సెకండ్స్ అంటే సెకండ్ లోపు ఇంత ఎక్స్పాన్షన్ జరిగింది. ఆ తర్వాత కాస్మిక్ ఎక్స్పాన్షన్ రేట్ అనేది గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అయింది. బట్ అప్రాక్సిమేట్లీ లాస్ట్ 4 బిలియన్ ఇయర్స్ నుంచి మళ్ళీ ఎక్స్పాన్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీనికి రీజన్ డార్క్ ఎనర్జీ అనుకుంటున్నారు. ఫర్ సపోజ్ ఎక్స్పాన్షన్ రేట్ అనేది మళ్ళీ ఎక్స్ట్రీమ్లీగా ఇంక్రీజ్ అయితే మన యూనివర్స్ ఎండ్ అవ్వచ్చు. దీనికోసం బిగ్ రీప్ అనే థియరీ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో